ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, మరి దేవుని యొక్క కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని, మరి మీ నిమిత్తము మేము దేవాతి దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి ప్రార్థన. మరి దేవాతి దేవుడు పరాక్రమము గల శూరుని వలె ఉన్నాడు. ఆయన పరాక్రమము గల శూరుడు అంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఎంతటి బలమైన ఆయన బలానికి మించినటువంటి బలము ఈ లోకంలోనే గాని ప్రపంచంలో గాని ఎవ్వరికి ఉండదు. ఆయన సర్వాధికారి, సర్వాధిపత్యము కలిగినటువంటి దేవుడు, గొప్ప శూరుడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన యొక్క చేతిలో నుండి మనల్ని తప్పిస్తానని, మరి అటువంటి బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక మనిషి బలం చూసుకొని, ఒక అధికారి బలం చూసుకొని మనము ఈ లోకంలో ఎంతో గర్వంగా ఉంటాం కదండి. మరి సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించినటువంటి మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలి. మరి ఈ రోజున నువ్వు సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి, పరాక్రమము గల శూరుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఆయన నీకు తోడుగా ఉంటే, ఎలాంటి శత్రువును, ఎలాంటి సమస్యనైనా నువ్వు గెలవగలవు. హల్లెలూయా. మరి అంతటి బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన యొక్క బలమైనటువంటి బాహుతో సముద్రాన్ని చీల్చిన వాడు, ఆయన యొక్క బలమైనటువంటి హస్తముతో ఇజ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించిన వాడు, ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ఈ రోజున నీకు ఎవరి తోడు లేదని, ఎవరి ఆదరణ లేదని, ఎవరి అండ నీకు లేదని అందరూ నిన్ను హీనంగా చూస్తున్నారేమో, అంతటి సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క తోడు నీకుంది. ఆయనను నమ్మి నువ్వు ఆయన కొరకు నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివైతే దేవుడు నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నప్పుడు ఏ సమస్య, ఏ కష్టము, ఏ శోధన, ఏ అపవాది క్రియలు, ఈ లోక సంబంధులైనటువంటి వారు నిన్ను ఏమి చేయలేరు. శత్రువులు మరి దేవుని యొక్క సన్నిధిని చూసి వణుకుతారంటే ఇక్కడ వాక్యంలో మరి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను హింసించువారు అంటే నన్ను హింసించువారు గెలవక త్రొట్టిల్లుదురు. ఈ రోజున నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, దేవుణ్ణి నమ్ముకొని ఆయన కొరకే బ్రతుకుతున్న నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, నీ మీద చెడ్డ మాటలల్లో పలుకుతున్నారో, నిన్ను ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారో, వారు ఖచ్చితంగా త్రొట్టిల్లుతారు. నీకు దేవుని తోడుంది, నీకు దేవుని సహాయం ఉంది. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఆయన పరాక్రమము గల బలవంతుడైనటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పేరేంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు బలవంతుడిగా ఉన్నప్పుడు ఆ దేవుని ముందు నీకున్న సమస్య ఎంత చిన్నదో తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు ఉన్నతుడు, సర్వోన్నతుడు. ఆయన దృష్టికి నీకొచ్చిన కష్టం చాలా చిన్నది. నీ దృష్టిలో అది చాలా పెద్దదైనటువంటిదిగా ఉండొచ్చేమో గాని, నీ శత్రువైనా, నిన్ను హేళన చేస్తున్న మనుషులైనా, నీకున్న అప్పులైనా, నీకున్న అనారోగ్య సమస్య అది మరణకరముదైనా గాని దేవుని దృష్టిలో అది చిన్నది. నీ పక్షానున్న దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. మన దేవునికి మరొక పేరేంటంటే ఎబినేజరుగా ఉన్నటువంటి దేవుడు, ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు. ఖచ్చితంగా ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఎలాంటి సమస్య, ఎలాంటి శత్రువు, ఎలాంటి ఆపద నీకు కలగదు. ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నావా? ప్రతి దానికి ఆందోళన చెందుతున్నావా? మనుషులు నిన్ను ఓడించి
నిన్ను అవమానపరిచేటట్లుగా మాట్లాడుతున్నప్పటికీ నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన దీనుల పక్షమై ఉంటాడు, అనాథల పక్షమై ఉంటాడు, విధవరాల పక్షమున ఆయన ఉంటాడు. ఎవరు లేని వారికి ఆయనే తోడుగా ఉంటాడు. నిందలు అవమానాలు అనుభవిస్తున్నావా? వాటన్నిటిని బట్టి కృంగిపోకు. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అంటున్నాడు. ఆ యాకోబు ఎన్నో అవమానాలను పొందాడు, ఎన్నో నిందలను అనుభవించాడు, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మాత్రమే ఆయన ఆశ్రయించాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యాకోబునందు నేను జాలి పడే దేవుడును. మరి యాకోబుకు తోడైన దేవుడు. యాకోబు అంటే పేరుకు అర్థం ఏంటంటే మోసగాడు. యాకోబుకు తోడైనటువంటి దేవుడు నీకును తోడై ఉంటానంటున్నాడు, నిన్ను కూడా బలపరుస్తానంటున్నాడు. ప్రతి విషయంలో ఆయన యొక్క తోడు, ఆయన యొక్క సన్నిధి నీకు ఉంటుంది అని దేవాతి దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. లోకం కొరకు, మరి మనుషుల కొరకు దేవుణ్ణి ప్రక్కన పెట్టుకు, ఆయన ముందుగా పెట్టి నువ్వు ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించు. గొప్ప మేలులను, ఆశీర్వాదాలను చూస్తావు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సహాయకుడా, మీకు వందనాలయ స్తోత్రాలు. అవును నా ప్రభువా, యాకోబు పైన జాలి చూపిన దేవుడు అయ్యా, నీ బిడ్డలైన వారి పక్షాన నువ్వు ఉండి వారిని గెలిపిస్తానని, ఏ శత్రువు, ఏ అపాయము, ఏ ఆపద వారికి తండ్రి కలగకుండా మీరే వారికి తోడై ఉండి మీ యొక్క బాహు వారికి తోడుగా ఉంచుతానని వాగ్దానం చేశారు. అవును ప్రభా, వచ్చిన కష్టాన్ని బట్టి, వచ్చిన శోధనను బట్టి, వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దిగులు చెందక ధైర్యంగా అయా మిమ్ములను బట్టి ప్రభు వారు జీవించుటకు సహాయం దయచండి. శత్రువుల పైన తండ్రి వారికి విజయాన్ని అనుగ్రహించండి. ఏ అపవాది క్రియలు వారిని తండ్రి ఏలుబడి చేయకుండా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. అప్పుల సమస్యలను కొట్టివేయండి. ఆర్థిక సమస్యలన్నిటిలో నుండి విడుదల దయచేయండి. రుణ భారాలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. గృహములో నెమ్మదిని, సమాధానమును మీరు దయచేయండి ప్రభా. అయా మీకు ఇష్టమైనటువంటి అయా బిడ్డలుగా, మీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు తండ్రి జీవింప చేయమని, అయా వారి సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులన్నిట్లో నుంచి తండ్రి మీరే విడుదలను అనుగ్రహించమని, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయమని, అయా నిద్ర పట్టని బిడ్డలకు మంచి నిద్రను దయచేయమని, అయా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారిగా, మిమ్మల్ని అయా ఘనపరిచే వారిగా, మిమ్మల్ని ఆరాధించే వారిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని, అయ్యా ఈ రోజున ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపజేసి విస్తరింప చేయునుగాక.